హాయ్ అండి. సొరకాయతో ఎప్పుడు సొరకాయ కర్రీ, పులుసునే కాకుండా ఇలా సొరకాయ కోఫ్తా కర్రీ చేసి చూడండి. చాలా టేస్టీగా చాలా బావుంటుందండి. అన్నంలోకే కాదు రోటీ, చపాతీలోకైతే చాలా చాలా బావుంటుంది. దానికోసం అయితే ఫస్ట్ ఒక లేత సొరకాయని తీసుకొని ఇలా తురుముకోవాలండి మొత్తము. ఇలా తురుముకున్న సొరకాయలోంచి వాటర్ మొత్తం ఇలా గట్టిగా పిండేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలండి. ఇలా వాటర్ పిండేసుకోకుంటే కోఫ్తాలనేవి విరిగిపోతాయి. అందుకే తర్వాత ఆ తురుములోకి కరివేపాకు, ఆనియన్స్, కారం, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలండి. తర్వాత ఇందులోకి ఒక 3 స్పూన్ల శనగపిండి వేసి కలిపేసుకోవాలండి. శనగపిండి అనేది బేస్ కోసం వేస్తున్నాము. అంటే కోఫ్తాలనేవి పగిలిపోకుండా ఉండడం కోసం శనగపిండి వేస్తున్నామండి. శనగపిండి వేసిన తర్వాత బాగా ఒకసారి కలిపేసుకోవాలండి. కలిపేసుకొని రౌండ్ బాల్స్‌గా చేసేసుకోవాలి. ఈ రౌండ్ బాల్స్ అనేది మీ కంఫర్టబుల్ సైజ్‌ని బట్టి చేసుకోవచ్చండి. చిన్నగా లేదంటే పెద్దగా. నేనైతే మీడియం సైజ్‌లో చేశాను. ఇలా మొత్తం కోఫ్తాలు రెడీ చేసిన తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ సిమ్‌లో పెట్టి డీప్ ఫ్రై చేసుకుంటే సొరకాయ అనేది బాగా ఉడుకుతుందండి. టేస్ట్ కూడా బావుంటుంది. లేకపోతే సొరకాయ సగం సగం ఉడికి టేస్ట్ అయితే బావుండదు. సో, ఇలా డీప్ చేసుకున్న కోఫ్తాలని ఒక గిన్నెలో వేసి పక్కకు పెట్టేసుకోండి. ఆ తర్వాత పొయ్యి పైన ఒక గిన్నె పెట్టేసి అందులో ఆయిల్ వేసి జీలకర్ర, పచ్చిమిర్చి వేయండి. అవి వేగిన తర్వాత అందులోకి ఒక 2 ఆనియన్స్ పేస్ట్ చేసి వేయండి. ఆనియన్ పేస్ట్ ఉడికేలోపు ఒక మిక్సీ జార్‌లో ఒక 3 టమాటాలు కట్ చేసి వేసుకోండి. అందులోకి ఒక 2 యాలకులు, 4 లవంగాలు, ఎల్లిపాయలు, అల్లం వేసి మిక్సీ పట్టేసుకోండి. ఈ ఆనియన్ పేస్ట్ ఉడికిన తర్వాత ఈ టమాటో పేస్ట్ కూడా వేసి ఉడకనివ్వాలి. ఉడుకుతున్నప్పుడు ఆయిల్ పైకి ఫామ్ అయిన తర్వాత అందులోకి ఒక గ్లాస్ వాటర్ వేయాలి. తర్వాత పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే హాఫ్ స్పూన్ గరం మసాలా వేసి ఒకసారి బాగా కలియబెట్టాలండి. కలియబెట్టిన తర్వాత దీన్ని ఉడకనివ్వాలి. ఇలా ఉడికి ఇందులో నుంచి ఆయిల్ అనేది పైకి ఫామ్ అయ్యేలాగా ఉడకాలండి. చాలా సేపు అవుతుంది కొంచెం. అలా ఉడికిన తర్వాత ఆయిల్ ఫామ్ అవుతున్నప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న కోఫ్తాలు వేయాలండి. ఈ కోఫ్తాలు వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. అలాగే ఇందులోకి ఫైనల్‌గా కొత్తిమీర లేదంటే కసూరి మేతి వేసి ఒక 2 నిమిషాలు ఉంచి దించేసి సర్వ్ చేసేసుకుంటే మన సొరకాయ కోఫ్తా కర్రీ రెడీ అయిపోతుందండి. ఈ కర్రీ అన్నం, చపాతీలోకి, రొట్టెల్లోకి కూడా చాలా చాలా బావుంటుందండి. మీరెప్పుడైనా ట్రై చేసుంటే నాకు కామెంట్‌లో చెప్పండి మీరెలా చేస్తారో. లేదంటే ఒకసారి ట్రై చేసి చూడండి.